హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 3.4 చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కంటిన్యూస్డ్ డివిజన్ మెథడ్. సో మనం ఫస్ట్ క్వశ్చన్ 18, 27, 36 కంటిన్యూస్డ్ డివిజన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ 18, 27, 36. సో డివిజన్ నార్మల్ డివిజన్ మెథడే, నార్మల్గా డివిజన్ చేద్దాం. ఫస్ట్ 18, 27 ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. సో 18 టేబుల్లో 27, 18 టేబుల్లో 27 రాదు కాబట్టి 18 1s 18. ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 27 minus 18 హౌ మచ్? 9. సో ఇప్పుడు 9, దిస్ ఈజ్ ద రిమైండర్. సో ఈ రిమైండర్ తోటి ఇది కంటిన్యూస్ డివిజన్ మెథడ్ కదా. సో ఈ రిమైండర్ తోటి మళ్ళీ ఈ 18ని డివిజన్ చేయాలి. 9 1s 9, 9 2s 18. సో 18 minus 18 0. ఇలా 0 రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. సో ఇక్కడ లాస్ట్ డివిజర్ ఏముంది? 9 కదా. సో ఈ 9తో మనకి ఈ 2 నెంబర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 36, 9తో మళ్ళీ 36 చేద్దాం. 36, 9 టేబుల్లో 36, 9 4s 36, 36 minus 36 0. సో రిమైండర్ 0 వచ్చింది. సో దీంట్లో లాస్ట్ డివిజర్ ఏంటి? 9 కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 9. ఆన్సర్ 9. ఇదే వాటి యొక్క హెచ్సిఎఫ్. ఈ 18, 27 and 36 HCF of 18, 27 and 36 is how much? Last divisor ఏంటి? 9 కదా. సో 9. This is the answer. Okay, understood? Next second one. సెకండ్ క్వశ్చన్ చూడండి. 106, 159, 265 కంటిన్యూస్ డివిజన్ మెథడ్. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి, దెన్ ఆఫ్టర్ వచ్చి లాస్ట్ డివిజర్ తోటి నెక్స్ట్ నెంబర్ చేయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. 106, 159, 265. సో మనం ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి కదా. ఈ నెంబర్తో ఈ నెంబర్ని డివిజన్ చేయాలి. 106, 159. 106 1s 106. సబ్స్టిట్యూట్ 53. సో 159 minus 106 సబ్ట్రాక్షన్ చేస్తే 53. సో ఈ 53ని మళ్ళీ ఈ నెంబర్ని డివిజన్ చేయాలి కదా. 106, 53 2s 106. 106 minus 106 0. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్ 53. ఈ లాస్ట్ డివిజర్ తోటి మనం నెక్స్ట్ నెంబర్ని డివిజన్ చేయాలి. సో 53 divide 265. 53 5s 265. సో 0 వచ్చింది. నౌ ద ఆన్సర్ ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 106, 159, 265 ఈజ్ హౌ మచ్? లాస్ట్ డివిజన్ ఏ నెంబర్తో మనం డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది? 53. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 10, 35, 40. దిస్ ఈజ్ ద నెంబర్స్. సో ఫస్ట్ మనం వీ కెన్ టేక్ 2 నెంబర్స్ 10, 35. సో 10తో 35 డివిజన్ చేస్తే 10 3s 30. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ 5. 5తో మళ్ళీ అగైన్ ఈ 10ని చేయాలి కదా. 5తో 10ని డివిజన్ చేస్తే 5 2s 10. సో 10 minus 10 0. 5తో డివిజన్ చేస్తే రిమైండర్ 0. దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్ 5. ఈ లాస్ట్ డివిజర్తో నెక్స్ట్ నెంబర్ వాట్ ఈస్ దట్? 40. సో 40ని డివిజన్ చేయాలి. 5 8s 40. సో 40 minus 40 0. సో 0 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్. సో ఆన్సర్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 10, 35, 40 ఈజ్ how much? 5. This is the answer. So next one question ఏంటి? 32, 64, 96, 128. 4 నెంబర్స్ ఇచ్చారు. సేమ్ ప్రాసెస్.
సో ఫస్ట్ మనం 32/64 తీసుకుందాం. 32ని 64తో డివిజన్ చేస్తే 32 2s are 64. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే 0 రిమైండర్ వచ్చింది. 0 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్. మళ్ళీ ఈ 32తోని నెక్స్ట్ నెంబర్ని చేయాలి. నెక్స్ట్ నెంబర్ వాట్ ఈస్ దట్? 96. 32 3s are 96. 96 minus 96 0. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్. 0 రిమైండర్ వచ్చిన నెంబర్తోనే మనం ఇంకో నెంబర్ని చేయాలి. సో 32. అగైన్ నెక్స్ట్ నెంబర్ వాట్ ఈస్ దట్? 128. 32 4s are 128. So remainder 0. So last divisor is 32. Therefore the HCF of 32, 64, 96, 128 is how much? 32. This is the answer. Okay, is it clear? Next question. Next second question అండి. Find the largest number which is a factor of each of the numbers 504, 792 and 1080. సో దీనికి మనం సేమ్ ఇందాకట్లాగే కంటిన్యూస్ డివిజన్ మెథడ్లో చేద్దాం. సో చూడండి, ఫస్ట్ 504 792. 504ని 792తో డివిజన్ చేస్తే 504 1s are 504. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 288 వస్తుంది. సో 288ని మళ్ళీ 504తో డివిజన్ చేస్తే మనకి సబ్ట్రాక్షన్ చేసి 288 1s are 288. సబ్ట్రాక్షన్ చేస్తే 216. అగైన్ మళ్ళీ 216తో 288 చేయాలి కదా. 216 1s are 216. అగైన్ సబ్ట్రాక్షన్ చేస్తే 72. ఇక్కడ 72 ఈ డివిజర్ ఏంటి? 216. 72 3s are 216. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్. ఓకే, ఈ లాస్ట్ డివిజర్తో ఈ నెక్స్ట్ నెంబర్ చేయాలి. 72 డివైడ్ 1080. 72 1s are 72. 108లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 72ని మనకి 36 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 360. 72 5s are 360. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్. సో మనకి రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి కాబట్టి సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సెకండ్ వన్ అంటే ఇదే, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. ఇదే లార్జెస్ట్ నెంబర్, లాస్ట్ డివిజర్ HCF 72. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఈ రెండిట్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ రూమ్ ఆర్ 12 meters, 15 meters and 18 meters represently. Determine the length of longest stick that can measure all the dimensions of the room in exact number of times. సో సేమ్ డివిజన్, కంటిన్యూస్ డివిజన్ మెథడ్లోనే చేద్దాం. ఇది కూడా థర్డ్ వన్ ఏంటి? 12, 15, 18 హైట్, లెంత్, బ్రెడ్త్ 3 ఇచ్చారు కదా. 12, 15, 18. సో సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ 12 తీసుకొని 15తో చేస్తే 12 1s are 12. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3. సో అగైన్ 3ని మళ్ళీ ఈ డివిజర్తో చేయాలి కదా. 12 3 టేబుల్లో 3 4s are 12. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్. ఈ లాస్ట్ డివిజర్తో మళ్ళీ ఏం చేయాలి మనం? 18ని చేయాలి. సో 3తో 18ని చేస్తే 3 6 are 18. సో 18 minus 18 0. సో 0 వచ్చింది రిమైండర్ కాబట్టి ఆ డివిజర్ ఏంటి? 3. హౌ మెనీ టైమ్స్ అని అడిగారు కదా క్వశ్చన్లో, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దట్ ఈజ్ ఆన్సర్ 3 times అనమాట. 3 times. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. HCF co-prime numbers 4 and 15 was found as follows by factorization. 4 is equal to 2 into 2 and 15 is equal to 3 into 5. Since there is no common prime factors, HCF of 4 and 15 is 0. Is the answer correct? If not,
వాట్ ఈస్ ద కరెక్ట్ హెచ్సిఎఫ్? 4కి 15కి హెచ్సిఎఫ్ 0 వస్తుంది అని ఇచ్చారు. ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్? ఇది ఆన్సర్ కరెక్టేనా కాదా? ఒకవేళ కాకపోతే కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. ఫస్ట్ 4కి 5కి మనం ఫస్ట్ హెచ్సిఎఫ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 2 × 2 15కి 3 × 5 అని ఇచ్చారు కదా, మనం ఇక్కడ చేద్దాం. క్వశ్చన్ ఏంటి? 415 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 2s 4 2 2s 4. ఇది క్వశ్చన్లో ఇచ్చారు ఆల్రెడీ 2 2s 4 అని. సో ఇది 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 15కి 1 2 టేబుల్లో రాదు. 3 5s 15 5 3s 15. కామన్ ఫ్యాక్టర్స్ 1 ఉంది కదా, ఇక్కడ 1 రెండిట్లలో కామన్గా ఉంది. ఇది 1 టేబుల్లో వస్తుంది. ప్రతి ప్రైమ్ నెంబర్కి 1 కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో మనకి క్వశ్చన్లో కామన్ ఫ్యాక్టర్ లేదు అని ఇచ్చారు. దెర్ ఈజ్ నో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. బట్ మనకి కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది. సో దిస్ ఈజ్ రాంగ్. ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్ అంటే నో అని రాయాలి మనం. కరెక్టేనా? ఇది ఇక్కడ 0 ఇచ్చారు, ఇది కరెక్టేనా అంటే నో, కరెక్ట్ కాదు. ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఒకవేళ కాకపోతే ఏంటి కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 కదా, కామన్ ఫ్యాక్టర్ 1 కదా, 1 ఉంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. Okay, is it clear? Next question. 5th one. What is the capacity of the largest vessel which can empty to oil from 3 vessels containing 32 liters, 24 liters and 48 liters? An exact number of times. So same division method చూద్దాం. 32 24 48. So 5th one 32 24 48 24 48. సేమ్ డివిజన్ మెథడ్ ఇందాకట్లాగే. ఫస్ట్ డివిజన్ 32 / 24. మనం ఫస్ట్ 24ని 32ని 24తో డివిజన్ చేద్దాం. ఇది స్మాల్ నెంబర్ కాబట్టి నేను ఫస్ట్ 24 తీసుకున్నా. ఎలా రాసినా పర్లేదు. 24 1s 24. సో సబ్ట్రాక్షన్ చేస్తే 8. అగైన్ 8ని 24తో సబ్ట్రాక్షన్ చేస్తే 8 టేబుల్లో 8 3s 24. సో 24 - 24 0. దిస్ ఈజ్ ద లాస్ట్ డివిజర్. సో 8ని మళ్ళీ మనం 48తో డివిజన్ చేయాలి. 8 టేబుల్లో 48 8 6 48 48 - 48 0. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 8. లాస్ట్ డివిజర్ 8 కదా, ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ 8 టైమ్స్ అని అడిగారా, నెంబర్ ఆఫ్ టైమ్స్. సో 8 టైమ్స్. ఓకే, కంప్లీట్ అయిందండి 3.4. నెక్స్ట్ 3.5 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.